అదొక ఆధ్యాత్మిక క్షేత్రం. ఎన్నో శతాబ్దాల చరిత్ర దాని ప్రత్యేకం. ప్రకృతి సోయగాలను నెలవైన ప్రాంతం. దట్టమైన అడవులు, కొండల నుంచి జారిపడే జలపాతం ఆ క్షేత్రానికి మరింత ఆకర్షణీయం. ఇంతటి అందమైన కొండలలో కొలువయ్యాడు ఆ భర్గులేశ్వరుడు. ముల్లోకాలు పాలించే ఆ స్వామి దగ్గరే ఆ తల్లి కూడా త్రిముఖ దుర్గాంబ మాతగా కొలువై ఉంది. ఒకే కొండలో 8 శైవాలయాలు నిర్మించిన క్షేత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ క్షేత్రంలో ఆ స్వామివారు 8 రూపాల్లో దర్శనమిస్తాడు. ఇంతటి మహిమగల ఆలయంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. భైరవకోన ఈ పేరు వింటేనే ఆధ్యాత్మికానికి ఆహ్లాదానికి ప్రసిద్ధిగాంచిన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా అలరారుతుంది. ఇక్కడ ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలు ఉన్నాయి. వీటిలో 7 తూర్పు ముఖంగా ఉండగా 1 మాత్రం ఉత్తర ముఖంగా మలిచారు. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్ని ఒకే కొండరాయితో మలచడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. కొండల్ని తొలిచి ఆలయాలను నిర్మించడం భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే ఉంది. అయినప్పటికీ భైరవకోన గుహలకు మాత్రం పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 5వ గుహలోని స్తంభాలపై ఉన్న పదాలను బట్టి ఈ ఆలయాల నిర్మాణం 6వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు జరిగి ఉంటుందంటారు. 250 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అరణ్యంలో ఎటు చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒక కొండలోనే 8 ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన దైవంగా భర్గలేశ్వరుడు కొలువై ఉంటారు. ఈ ప్రాంతానికి భైరవుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. ఆయన పేరు మీదే ఈ క్షేత్రానికి భైరవకోనగా పేరొచ్చిందని చెప్తుంటారు. మరోవైపు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే మహారాజు పాలించాడని, అందుకే ఇది భైరవకోనగా పిలువబడుతుందనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు ఈ కథకు సాక్ష్యంగా నిలుస్తుంటాయి. ఇక్కడ ఆలయాల్లో అడుగడుగునా పల్లవ శిల్పకళ ఉట్టిపడుతుంది. వీటి నిర్మాణ రీతి ప్రకారం ఈ అష్టాలయాలు 2 దశల్లో నిర్మించినవని చెప్తుంటారు. మొదటి 4 తొలి దశవని, తర్వాతి 4 మలి దశవిగా భావిస్తారు. ఇక్కడ ఆలయాల వద్ద ఉండే శిల్పకళ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కొలువుదీరిన శివలింగాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని లింగాలను పోలి ఉంటాయి. దీంతో ఇక్కడ వాటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తారు. తిరుమల కొండలో కనిపించే నగరికేశ్వర లింగం, భర్గులేశ్వర స్వామి మధ్యప్రదేశ్లోని సోమ ఓంకారేశ్వర ఆలయంలో ఉండే శశినాగ స్వామి, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీగంగా తీరంలోని విశ్వేశ్వర స్వామి, రామనాథపురం సముద్ర తీర ప్రాంతంలోని రామేశ్వర, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, మందర పర్వతంలోని పక్షఘాత లింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు. అన్ని లింగాల్లో భర్గులేశ్వర లింగం ఇక్కడ ప్రధాన దైవంగా పూజలు అందుకుంటుంది. ఉత్తరముఖంగా ఉన్న మొదటి గుహాలయంకు ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడై కనిపిస్తుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలకుల శిల్పాలు ఈ గుహకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే అష్టగుహాలయంలో 7వది చాలా సుందరంగా ఉంటుంది. దేవ సాంప్రదాయం శ్రీశైలము, కాశీ, రామేశ్వరము, సోమనాథు, ఇట్లా మహాకాళేశ్వరుడు, రామన, ఇట్లా దేవ సాంప్రదాయమైనటువంటి ఆలయాలు. బ్రహ్మసూత్రాలయాలు ఈ భైరవకోణంలో ఉన్నటువంటి 8 గుహాలయాలు మరియు చిన్న చిన్న శివలింగాలుగా ఉన్నటువంటి 100లో కూడా మొత్తం 108 ఉంటే ఆ 108 శివలింగాలు కూడా బ్రహ్మసూత్రం అంటారు. భైరవకోన క్షేత్రంలో 8 గుహాలయాలు ఉంటే ఆ 8 గుహాలయాలలో 5ంట బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు కలిసి ఉండటం మనం చూస్తాం. ద్వారపాలకులు శృంగి, భృంగి, నంది, చండీ వినాయకులు శివ పరివారం అంటారు. ఈ భైరవకోనలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, దేవి శరన్నవరాత్రులు, మహాశివరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా ఘనంగా నిర్వహిస్తారు. త్రిమూర్తులు ఒకే చోట ఉన్న అరుదైన ప్రాంతంగా ఈ భైరవకోన ప్రాచుర్యం పొందింది. ఇక్కడ అమ్మవారు త్రిముఖ దుర్గాంబగా కొలువబడుతున్నారు. దుర్గాదేవి అర్ధశిల్పం ముందు భర్గులేశ్వర స్వామి ఉంటారు. అమ్మ కుడివైపు ముఖం నోట్లోంచి జ్వాల వస్తున్న మహాకాళి, మధ్యన ప్రసన్న వదనంతో మహాలక్ష్మి, ఎడమవైపు అద్దంలో ముఖం చూసుకుంటున్న సరస్వతి దేవి కనిపిస్తారు. దీనికి ఎదురుగా చిన్న కోనేరు ఉంది. కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు ఆ నీటిలో పడి ఆ వెలుగు అమ్మవారి మీద పడుతుంది. ఇది భైరవకోనకు ఉన్న మరో విశేషంగా చెప్పుకుంటారు. ఈ ఆలయానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన భైరవేశ్వరుని చిన్న ఆలయం ఉంది. ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిలుగా భావిస్తారు. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికలు ఎక్కడి నుంచే సేకరిస్తుంటారు. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న దోనలు, గుండాలను చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలతో పాటు పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి. తర్వాత మహాలక్ష్మీదేవి ఎదురుగా చూస్తుంటుంది. ఉత్తరముఖంగా మహాదృష్టి అమ్మవారు కూడా మనకి దర్శనం ఇస్తుంది. కానీ ఇట్లా త్రిమాతలు ఉంటారు కాబట్టి అమ్మవారి త్రిముఖ దుర్గాంబ అని పిలుస్తారు. చంద్రుడి యొక్క బింబము అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి ఆ కోనేరులో పడి ఆ ప్రతిబింబం వెలుగు అమ్మవారికి నష్టపడుతుంది అనమాట. దీనికోసం విశేషంగా భక్తులు వస్తారు.
ఆ కార్తీక మాసంలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మని దర్శించుకుంటారు. ఆదివారం, మంగళవారం మరియు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా విశేషమైనటువంటి కాలభైరవుడి పూజలు జరుగుతాయి. ఇక్కడ భూత ప్రేత పిశాచాది సకల బాధలు ఉన్న వాళ్ళు కూడా కాలభైరవుడికి అర్చన చేసుకొని అభిషేకాలు చేసుకొని వాళ్ళ సమస్యలు తీరిపోయి యథావిధిగా మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మహోన్నత క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ప్రతినిత్యం ఆగమ శాస్త్రం ప్రకారంగా ఇక్కడ పూజాధికారులను నియమిస్తారు. నిత్యం వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకుంటారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ భైరవ కోనలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. నిర్మల భాసిత శోభితలింగం